Hi, this is Srinivas Soleti. Welcome to 9 PM Bulletin. ముందుగా హెడ్లైన్స్. రేపు నుంచి సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం. యాగానికి ఎర్రవల్లిలో ఏర్పాట్లు పూర్తి. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా. రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం. వైఎస్ జగన్ కి బిగ్ షాక్. పార్టీ సభ్యత్వానికి వంగవీటి రాధా రాజీనామా. ఎంఐఎంపై విరుచుపడిన రాజా సింగ్. ఏ ఎండ్కు ఆ గొడుగు పడుతున్నారని ఆగ్రహం. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. మూడో విడతకు భారీగా నామినేషన్లు. అన్నదాతలు నిరుద్యోగులను టీడీపీ మోసం చేసింది. 4.5 ఏళ్లలో సర్కార్ చేసిందేమీ లేదన్న తోట. మాట తప్పం మడమ తిప్పం. ప్రతి హామీ నెరవేరుస్తామన్న కేసీఆర్. మాతృభూమి అభివృద్ధికి పాటుపడండి. దుబాయ్ జన సైనికులకు పవన్ దిశానిర్దేశం. గుంటూరులో జనసేన జెండావిష్కరణ. తోట చంద్రశేఖర్ కు ఘన స్వాగతం. కడప జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాస. మంత్రి ఆదినారాయణ రెడ్డిని అడ్డుకున్న మేడా వర్గీయులు. మరోసారి చంద్రబాబును కలిసిన అలీ. గుంటూరు 1 టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసుల వింత ప్రవర్తన. వాస్తు దోషమంటూ పిఎస్ గోడ కూల్చివేత. బీజేపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల. రేపు పవన్ సమక్షంలో జనసేనలో చేరిక. అక్రమ వలసదారులకు ఉపశమనం కల్పిస్తాం. ప్రభుత్వ ప్రతిష్టంభనకు తెరదించేలా ట్రంప్ ప్రకటన. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ షురు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లపై ఆకట్టుకునే ఆఫర్లు. కుంభమేళాతో యూపీకి 1,00,000 కోట్లకు పైగా ఆదాయం. గతంలో కంటే 3 రెట్లు పెరిగిన ఇన్కమ్. నాగర్ కర్నూల్లో మిషన్ భగీరథ పైప్ లీకేజ్. రోడ్లపై వృధాగా ప్రవహిస్తున్న నీరు. రాజేంద్ర నగర్లో చైన్ స్నాచర్ హల్చల్. బాధితురాలు తిరగబడ్డంతో పరారీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భద్రత పెంపు. నేటి నుంచి 30 వరకు సందర్శకులకు నో ఎంట్రీ. రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం. 3 రోజుల పాటు అలరించనున్న విదేశీ పక్షులు. చిలీలో భూకంపం. రిక్టర్ స్కేల్పై 6.7గా నమోదు. నేడు సూపర్ బ్లడ్ వోల్ఫ్ వీక్షణం. ఖగోళంలో కనువిందు చేయనున్న చంద్రగ్రహణం. మధ్యధరా సముద్రంలో బోటు ప్రమాదం. 200 మందికి పైగా దుర్మరణం. లోక్పాల్ నియామకంపై జాప్యానికి నిరసన. ఈ నెల 30న అన్నా హజారే నిరాహార దీక్ష.